నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రధానమంత్రి పార్లమెంట్లో చేసిన ప్రకటన అదాటున చేసిందా, లేకపోతే దాని వెనకాల బోడంత హోంవర్క్ జరిగిందా? ఎందుకంటే 6-7 గ్రూప్స్ పనిచేస్తున్నాయని. భారతదేశం మరో లాక్డౌన్కి సిద్ధమవుతోందా? అలాగే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాన్ని కోవిడ్తో కంపేర్ చేయడం వెనకాల కారణం ఏంటి? లోతైన విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు మన గెస్ట్ ఎడిటర్ తెలకపల్లి రావు గారు. నమస్తే సార్. నమస్తే వాస్తవ్. సార్, అది ఇన్నాళ్ళు ఏం మాట్లాడాల, కరెక్ట్గా పార్లమెంట్లో ఆయన చేసిన ప్రకటన అంటే ఏదైనా ఒకసారి అలా ఫీలర్ పంపించి ఫీడ్బ్యాక్ తీసుకుందాం అనే ప్రయత్నమా జనం నుంచి, లేకపోతే టెస్టింగ్ ద వాటర్స్? అంటే అందులో వాస్తవికత ఉంది, రాజకీయ వ్యూహం కూడా ఉంది. మూడవది వ్యక్తిగా లేకపోతే తన ప్రభుత్వాధినేతగా మోదీ ఎదుర్కొంటున్న పరిస్థితికి ఒక సమాధానం కూడా దాంట్లో ఉంది. ఖచ్చితంగా చమురు పరిస్థితి, ఆయిల్ సిచ్యువేషను, గ్యాస్, మరీ ముఖ్యంగా గ్యాస్, ఎందుకంటే 90% హార్మోజ్ జలసంధి గుండా రావాలి భారతదేశానికి, చమురు కంటే కూడా. రెండు, చమురుకి ఏమన్నా ప్రత్యామ్నాయాలు ఉన్నాయేమో కానీ సహజ వాయువుకు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఇది తీవ్రమైన పరిస్థితే. రెండవది ఆయన ఏమన్నారు, ఇఫ్ ది వార్ లాస్ట్ లాంగ్, యుద్ధం ఎక్కువ కాలం కొనసాగేటైతే వీ షుడ్ బ్రేస్ ఫర్ ఏ నేషనల్ క్రైసిస్ అని అన్నారు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగేటైతే ఒక సంక్షోభానికి, ప్రతిష్టంభనకు మనం సిద్ధం కావాలి అని. దాంతోపాటు ఒక 7 అత్యవసర బృందాలు, ఎమర్జెన్సీ గ్రూప్స్ స్టడీ చేయడానికి, లాజిస్టిక్స్, ఆయిల్ సప్లైస్, ఇట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, లేకపోతే అలాగే స్టాండర్డ్ ఇండియన్స్ తేవటం, ఇట్లాంటివి. ఇలా ఎప్పుడు చేశారు? కోవిడ్ లాక్డౌన్ అప్పుడు 11 బృందాలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు 7 బృందాలు ఏర్పాటు చేయటం. సో క్రైసిస్, కోవిడ్ లాక్ సిచ్యువేషన్ అనే పదం కూడా వాడారు. సో ఈ 3 కలిసేసరికి మీడియాలో ఎందుకు ఇందాక నేను చూస్తున్నా, ఎన్డీటీవీ కూడా లాక్డౌన్ సిచ్యువేషన్ అని. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది వాసు. లాక్డౌన్ అప్పుడు ఏం జరిగింది? లాక్డౌన్ కూడా పెట్రోల్ క్రైసిసే. లాక్డౌన్ అప్పుడు ఆరోగ్యాల కోసం మనుషులు ఎవరు బయటికి వెళ్ళకపోతే వాహనాల కదలికలు ఆగిపోయి పెట్రోల్ ధరలు దాదాపు జీరోకి వచ్చేసి ఒక విధమైన ఆర్థిక సంక్షోభం, ఒక ప్రత్యేక పరిస్థితి అప్పుడు వచ్చింది. ఇప్పుడు పెట్రోల్ సంక్షోభం వల్ల మనుషుల యొక్క కదలికలను నియంత్రించాల్సి వస్తుందేమో అని ఇప్పటికే హోటల్స్, ఉదాహరణకు ఆఖరికి తిరుమల అన్నదానంలో కూడా దాదాపు 30% హోటల్స్ అని మూసేసరికి జనం అక్కడికి వెళ్తున్నారు. సప్లై చైన్స్ కూడా కొంత ఆగిపోతున్న ఒక పరిస్థితి. ఇప్పుడు ఈరోజు నేను క్యాబ్లో వస్తే దాదాపు 50% హైక్. రాత్రి పూట చూస్తే బంకుల దగ్గర చాలా విపరీతమైన రష్ ఉంది. ఇంకోటి హెచ్పిసిఎల్, బిపిసిఎల్ దే హావ్ రిలీజ్డ్ ఏ కమ్యూనిక్ సమ్ టైమ్ బ్యాక్ దట్ అసలు వర్రీ అవ్వాల్సిందే లేదు, వీ హ్యావ్ ఇనఫ్ స్టాక్స్ విత్ అస్ అని చెప్పేసి. సార్, బీపీసీఎల్ మాట వింటారా? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోదీ గారు సభలో చెప్పిన కోవిడ్ లైక్ సిచ్యువేషన్ లోక్సభ దానికే వెయిట్ ఆటోమేటిక్గా ఉంది కదా. రెండోది, ఊరికినే తన మాటలకు ఎంత ప్రభావం ఉంటుంది తెలియకుండా ప్రధానమంత్రి చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడతారు ఆయన. ఖచ్చితంగా ఎంతో కొంత సంకేతం పంపించాలనేది ఒకటి. రెండోది, రాజకీయ కారణం ఏంటంటే ఇప్పటివరకు ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ఈ విషయం మీద వివరంగా ఎప్పుడు మాట్లాడలేదు. సో ఆయన ఏం చెప్తున్నారు, మేము ఎప్పుడు దేశ ప్రయోజనాల కోసమే చూస్తున్నాము, కాబట్టి దేశానికి ఒక సమస్య, సవాల్ రావచ్చు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నానని ప్రిపేర్ చేస్తున్నారు నేషన్. దేశాన్ని ప్రిపేర్ చేయటం. రెండవ, తను ఇప్పటివరకు మాట్లాడకపోవటం, ఇప్పుడు నేను దేశానికి సమస్య వస్తే మాట్లాడుతున్నాను, వాళ్ళు కూడా మనకి ఎందుకని నేను మాట్లాడలేదు, మనది వచ్చింది అని చెప్పడం, ఇది రెండోది. మూడోది, ఎన్నికలు కూడా రాబోతున్న పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల రౌండ్ ఇంకొద్ది రోజుల్లో జరుగుతాయి. సో ఎన్నికలు, దాంట్లో పార్టీలు, వాటి పట్ల ప్రజల స్పందన, ఈ భయాందోళన, మనస్తత్వం, ఒత్తిడి కూడా ఒకటి వచ్చే ఒక అదర్ వే అరౌండ్. కెన్ వై కన్సిడర్ ఇట్ యాజ్ ద డెసిషన్ టేకెన్ బై ప్రైమ్ మినిస్టర్? ఎందుకంటే ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ ఆయన ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్, ఆయన హీ హాజ్ అనౌన్స్డ్ నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీ ప్రకటించేశారు టిల్ ఫర్దర్ ఆర్డర్స్ అన్నాడు. అదే నేను చెప్పబోతున్నా. ఇప్పుడు కోవిడ్ అప్పుడు వచ్చింది హెల్త్ లాక్డౌన్, ఇది పవర్ లాక్డౌన్, ఎనర్జీ లాక్డౌన్, పవర్ లాక్డౌన్. సో ఎనర్జీ లాక్డౌన్కు నెమ్మదిగా సిద్ధం కూడా చేస్తుండొచ్చు. టైమింగ్స్ కూడా ప్రకటించవచ్చు. బహుశా ఈ సమయం లోపల ఇంటికి చేరుకోండి, ఈ సమయం తర్వాత వెళ్ళకండి. ఇప్పటికే కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ మళ్ళీ అప్పట్లోలాగా వర్క్ ఫ్రమ్ హోమ్, లిమిటెడ్ అటెండెన్స్ ఇట్లాంటివి తీసుకొని వస్తున్నారు. అలాగే సామూహికమైన మ్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఇవి వాడండి, ఇండివిజువల్ తగ్గించండి, కొన్ని లిమిట్ ఇవి వచ్చే అవకాశం మట్టుకుంది. ఎందుకు ఇవన్నీ అంటే
యుద్ధం ఏదో సమీప భవిష్యత్తులో ఆగుతుందన్న నమ్మకం లేదు. ట్రంప్ అని ఆయన ఇష్టం వచ్చినట్టు చెలగాటమాడి నిన్న నేను ఐఎమ్ గివింగ్ ఏ 5 day పాస్ అన్నప్పటికీ ఇది నాన్న పులి కథలాగా తయారైంది. ఇరాన్ దాన్ని ఏమో అంగీకరించలేదు. ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు, మీరు యుద్ధ స్థావరాలు సైనిక స్థావరాలు ఎత్తేయాలి, మరి ఎప్పుడు మా మీద దాడి చేయబోమని హామీ ఇవ్వాలి, జరిగిందని నష్టపరిహారం కట్టాలి. మూడోది చాలా ఇబ్బందికరమైన, చాలా పెద్దది. నాలుగోది ప్రపంచ దేశాలు అమెరికా తరఫున మాకు హామీ ఇవ్వాలి. అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎవరు ఇస్తారు? కాబట్టి ఇవేవి జరగవు. మూడోది అమెరికా ముఖ్యంగా ట్రంప్ తన అగ్రెసివ్ పోస్చరు, తర్వాత భవిష్యత్తులో కూడా మిగిలిన పదవీ కాలం రేపు మధ్యంతర ఎన్నికలు నవంబర్లో కదా, అప్పటికి తన ఇదే ఎంతో కొంత కాపాడుకోవాలి అంటే పూర్తిగా తగ్గకూడదు. కాబట్టి తప్పకుండా ఏదో రూపంలో ఇది కొనసాగే అవకాశమే ఉంది. ఆగిపోయినప్పటికీ కూడా చాలా చాలా రకాల బృందాలు ఉన్నాయి దీంట్లో. ఎవరు ఏం చేస్తారు? ఇజ్రాయెల్ పూర్తిగా ట్రంప్ మాట వింటుందని మనం చెప్పగలుగుతాం. ట్రంప్ మీరు ఈరోజు ఇంగ్లీష్ పేపర్స్ అన్ని చూడండి, ఈవెన్ యాజ్ ట్రంప్ అనౌన్సింగ్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఫైటింగ్ ఈచ్ అదర్ విత్ హెవీ ఆర్టిలరీ. కాబట్టి ఖచ్చితంగా అది జరగదు. ఇంకోటి సార్, మన మండే నాడు ఆయన చేసిన ప్రకటనకి అమెరికా కాలమాన ప్రకారం ఉదయం చేశాడు. ప్రకటన కన్నా ముందర దేర్ వాజ్ అ డీల్. తన మిత్ర బృందానికి $240 million లబ్ధి చేకూర్చే విధంగా ఆయిల్ ప్రైస్కి సంబంధించి ఆయన చేశాడు. అది కూడా బయటకు వచ్చేసింది. ఖచ్చితంగా అది కూడా బయటకు వచ్చేస్తుంది సార్. అవుట్ రైట్ బిజినెస్ అని ఇప్పుడు ఇరాన్ కూడా ఏమంటుందంటే, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి సంబంధించిన కొన్ని పవర్ హౌసెస్ మీద మేము దాడి చేస్తామని మేము బెదిరించాము, తమ ఎకనామిక్ బేస్ పోతుందని ఆయన ఏదో శాంతి అది ఇది అంటున్నాడు, కానీ నిజంగా ఏమీ కాదు అని. ఇప్పుడు మీరు మళ్ళీ మనం మోదీ గారు ప్రకటనకు వెళ్తే ఈ మాట్లాడే ముందు ఆయన ట్రంప్ మోదీకి ఫోన్ చేశాడు. హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ అనుకున్నది జిగ్రీ దోస్తులు కదా. ఇజ్రాయెల్ రేపు దాడి చేస్తుందనగా ముందు రోజు ఇజ్రాయెల్ సందర్శించిన ఒకే ఒక కీలక నేత మోదీయే కదా. ఆ మోదీతో ఏం అప్పుడు మాట్లాడలేదు. ఎస్టర్డేస్ వాజ్ ఫస్ట్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ పాస్ ఆఫ్ ది వార్. కాబట్టి ఎంత ఇండియన్ టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నాడు, లేదా మోదీ ఇచ్చిన మద్దతు అదో ఇంకోటి ఎలా చేస్తున్నారు అన్న దానికి ఐ స్పోక్ విత్ మోదీ ఆన్ లూప్ లైన్ అంటాడు. ఆయన లూప్ లైన్ అంటాడు, ఇక్కడ గోర్ అనేవాడేమో ఇవన్నీ విడుదల చేస్తాడు. మోదీ కూడా ఎందుకు రహస్యమని ఆయన తన ఎక్స్లోనే ఆయన పోస్ట్ చేసేసాడు. కాబట్టి స్పష్టంగా దాగుడు మూతలు. రెండోది మోదీతో ఇలా మాట్లాడుతూ పాకిస్తాన్లో రోగ్ స్టేట్ లాగా ఉన్న మునీర్తో అసలు ఎవరన్నా పాకిస్తాన్లో చర్చలు లాంటివి ఊహించగలుగుతారా? టర్కీయే, ఈజిప్టు, సౌదీ అరేబియా, ఒమన్ సార్. ఒమన్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ ఎనీ ఆఫ్ ది ఒమన్. మరి పాకిస్తాన్ అసలు దానికి అదే ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ లో నో క్రెడిబిలిటీ. దానికోసం అంట వ్యాన్స్, వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ విల్ లీడ్ ది టీమ్ అంట. అవతల వైపు ఎవరు పోతున్నారు ఏం లేదు. కాబట్టి అసలు ఇండియా కెన్ అట్ ఎనీ కాస్ట్. అయితే ఇక్కడ ఒక ధర్మ సంకటం కూడా ఉంది. బహుశా ఇండియాను ఒప్పించడానికి కూడా చేస్తుండొచ్చు. అంటే పాకిస్తాన్ చూస్ చేసుకోవడం అన్నది భారతదేశానికి ఏమాత్రం మింగుడు పడని ఒక విషయం అవుతుంది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మధ్య నేనే చెప్పి ఆపిచ్చానని అప్పుడు టామ్ చేసాడు, నవ్వుల పాలయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఆ పాకిస్తాన్ ఇప్పుడు ఆపమంటాడు. మీరు ఇంతకంటే దరిద్రమైన పరిస్థితి. Do you think Iran will accept Pak's proposal? They may use it as a ploy in pawn. ఎందుకంటే ఇస్లామిక్ కాంటెక్స్ట్లో బలపరుస్తూ ఉంటారు. ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న, మొన్న ఆయన ఇఫ్తార్ విందులో, రంజాన్ మాసం ఇఫ్తార్ విందులో మాట్లాడుతూ సయ్యద్ అసీం మునీర్ ఈ షియాలందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, చాలా పరుష పదజాలం వాడాడు. మన వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇరాన్కి వెళ్ళిపోండి, మీరు సర్దుకుని వెళ్ళిపోండి. మరి అలాంటి దేశంతో అలా అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఆ దేశంతో ఇప్పుడు ఈయన కూర్చోబెడితే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఐ డోంట్ థింక్ అదేదో వేదిక అవుతుంది శాంతి చర్చలకని నేను అనుకోవట్లేదు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని ఫీలర్స్ వదలడానికి ట్రంప్ ప్రయత్నం చేయొచ్చు. ఇరాన్ కావాలంటే పరోక్ష పద్ధతిలో వాళ్ళకున్న అదర్వైజ్ ఉన్న కనెక్షన్స్తో. ఇంకోటి కూడా ఉంది కదా, మీరు తాలిబాన్, పాకిస్తాన్ ఆ గొడవ కూడా ఉంది. అందులో పాకిస్తాన్కు అమెరికా మద్దతు ప్రకటించింది. వాళ్ళు వెళ్ళి కాబూల్ మీద దాడి చేసి 100 మంది ఆసుపత్రి మీద కూడా చేసి 100 మంది చనిపోవడానికి కారణమయ్యారు. పాకిస్తాన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ వార్ జోన్. ఇప్పుడు వార్ జోన్లో ఎవడు వెళ్ళి, అండ్ పుతిన్ ఈజ్ నాట్ వెరీ హ్యాపీ విత్ రష్యా అధ్యక్షుడు విత్ పాకిస్తాన్తో లేరు.
ట్రంప్ ఏదో ఇందులో నుంచి క్రైసిస్లోంచి బయటపడాలని చైనా కానీ రష్యా కానీ ఏం కోరుకోవట్లేదు. అయితే ట్రంప్ ఈజ్ మూవింగ్ రాంగ్ కార్డ్స్ అనేది అనిపిస్తుందండి. అంటే చాలా వ్యూహాత్మకంగా తప్పుడు కార్డ్స్ని ఆయన ప్రయోగిస్తున్నారేమో అని. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది టెరిబుల్ సిచ్యువేషన్ ఇన్ యుఎస్. ఇప్పుడు అమెరికా ఉన్న పరిస్థితుల్లో ఎవరో ఒక తలతిక్కోడు ఇష్టానుసారం చేస్తే టెంపరీ పాస్ కోసం ఆ దేశం చూస్తుంది. వాళ్ళ ఫైనాన్షియల్ క్రైసిస్, వాళ్ళ పొలిటికల్గా ఉన్న టర్మోయిల్, వీటన్నిటి మధ్యలో అబ్నార్మాలిటీ ప్రివైల్స్ ఇన్ హిజ్ ఓన్ రిపబ్లికన్స్ ఆర్ అపోజింగ్ హిమ్ సార్. డెమోక్రట్స్ దాకా తీసి అవతల పెట్టారు. డెఫినెట్గా నిన్న అతను మీడియా ముందు ఇలా మాట్లాడుకుంటూ యూ ఆర్ యూ నాట్ రెస్పాన్సిబుల్ అని డిఫెన్స్ మినిస్టర్ని అంటున్నాడు. సార్, ఒక అమెరికా ఆల్ పవర్ఫుల్ అమెరికా ప్రెసిడెంట్ డిఫెన్స్ మినిస్టర్ చేస్తే యుద్ధం చేశాను ఇన్ కెమెరాలో మాట్లాడుకోవాలి. ఇన్ కెమెరాలో అంటే కావాలని ఒక థియేటర్ ఆఫ్ అబ్జర్డ్, ఒక అసహ్యకరమైన దృశ్యాన్ని, గజిబిజి దృశ్యాన్ని సృష్టించి ప్రపంచాన్ని తిక్కమక్క. కానీ అలా అని తిక్కోళ్ళు అనుకోకూడదు. లేదండి, దే గాట్ ఏ గేమ్ ప్లాన్. ఈ గేమ్ ప్లాన్లో ప్రపంచాన్ని గజిబిజికి, ఒత్తిడికి, స్ట్రెస్కు గురి చేయడం వాళ్ళ ప్రణాళిక. ఈ మధ్యలో ఆర్థిక వ్యవస్థలు తలకిందులైపోతాయి, వాళ్ళకి ఇంకా కొంచెం మార్కెట్ వస్తుంది. ఇప్పుడు ఈ అపారమైన విధ్వంసం, ఈ ఎండ్లెస్ డిస్ట్రక్షన్కు మళ్ళీ డబ్బు కావాలి కదా. సో దిస్ ఈజ్ వాట్ అమెరికా. యుద్ధ క్షేత్రంలో శిథిలాల మీద తుపాకుల వ్యాపారం అంతే కదా, అచ్చంగా అదే జరుగుతుంది. తుపాకుల వ్యాపారము చాలా ఆసక్తికరంగా ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో కూడా కనిపిస్తుంది. మతపరమైన కోణాల్లో ఎవరేమైనా మాట్లాడవచ్చు, కానీ భారతదేశానికి పర్షియాకు చాలా సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయి. 5,000 సంవత్సరాలు. హైదరాబాద్ ఇస్ బిల్ట్ ఆన్ దిస్. నేను ఫిలిం ఫెస్టివల్స్ అప్పుడు ఇరాన్ ఫిలిమ్స్ వాళ్ళు తర్వాత ఆపేశారు, కానీ బాగుండేది. వాళ్ళు చెప్పేవాళ్ళు మాకు హైదరాబాద్ గొప్ప సంస్కృతి సార్, నేటివ్ అని. ఇప్పుడు శ్రీనాథుడు కూడా హురుమంజి ముత్యాలు అన్నాడని, లేదా హురుమంజి గుర్రాలు, అరేబియన్, ఇవన్నీ కూడా భారతదేశంలో భాగం. గుర్రం మన దగ్గర ఉందా లేదా, రాజారాం అని ఆయన ఏదో సింధు నాగరికతలో ఉంది అంటాడు, కానీ బట్ గుర్రాలు అక్కడి నుంచి వచ్చింది, పర్షియా నుంచి వచ్చింది. ప్రతి రాజుల జానపదం ఏం చూసినా వాళ్ళు వచ్చి గుర్రాలు, అత్తరు, ఈ రెండు ఉండేవి. ఈ రెండు తప్పకుండా మనకు విదేశాల నుంచి అంత సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయి. అండ్ టు ఇట్స్ క్రెడిట్, ఇరాన్ 3 భారతీయ నౌకలను అక్కడి నుంచి సేఫ్ ప్యాసేజ్ చాలా జనరస్గా సురక్షిత ఇచ్చి వాళ్ళు పంపించారు. తర్వాత థ్యాంక్ ఇండియా అని భారతదేశంలో వాళ్ళ రాయబారి, ఎందుకంటే మనం మందులు ఇవన్నీ కూడా పంపించామని. సో బెటర్ లేట్ దాన్ ఎవర్ అని. మొదట్లో తడబాటు, కొంచెం అమెరికా ఇజ్రాయెల్ పట్ల మొగ్గు ఎక్కువ అటు ఉన్నామనే అభిప్రాయం వచ్చిన మోదీ గవర్నమెంట్ సెకండ్ హాఫ్లో కొంచెం తెప్పరిల్లి మళ్ళీ సెంబ్లెన్స్ ఆఫ్ న్యూట్రాలిటీ ఆర్ సెంబ్లెన్స్, అదే పీస్ లవింగ్ ఎప్పుడూ ఉంది, అది చేశారు. అది ప్రపంచం హర్షించింది, ఇరాన్ కూడా హర్షించింది. బహుశా దాన్ని ఆపడం కూడా, ఎందుకంటే నిన్న ట్రంప్ అలా మాట్లాడుతుంటే అమెరికా వార్ అసిస్టెంట్ సెక్రటరీ, వాళ్ళు వార్ డిపార్ట్మెంట్ అన్నారు, డిఫెన్స్ యుద్ధోన్మాదం. ఎవడన్నా అసలు యుద్ధం గురించి నార్మల్గా మాట్లాడతాడా? ఆ కోల్బీ అనేవాడు చెప్తున్నాడు, ఇండియా ఈజ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ అవర్ గ్లోబల్ స్ట్రాటజీ, దో మే డిఫర్ ఆన్ పాయింట్స్, కొన్ని విషయాల మీద డిఫర్ అయినప్పటికీ క్వాడ్ దీని అంతట్లో ఇండియా చాలా ముఖ్య పాత్ర, అలాగే ఏషియా పసిఫిక్లో కానీ కదా. మరి అంటే ఇప్పుడు బ్రిక్స్లో వాళ్ళు ఎందుకు రాట్లా? ఎవరు వచ్చి మాట్లాడాలి కదా, మనం బ్రిక్స్ సదస్సు పెట్టినప్పుడు. అక్కడ ఇండియా మిస్డ్ ఏ గ్రేట్ ఛాన్స్ అని అందరి యొక్క అభిప్రాయం. ఇన్సిడెంట్లీ వీ చైర్ ఇట్, మోదీ చైరింగ్ ఇట్. ఇలాంటి సమయంలో బ్రిక్స్ సమావేశాన్ని వేదికను వాడుకోకపోవడం అన్నది మోదీ గవర్నమెంట్ యొక్క, అలాగే భారతదేశం యొక్క పెద్ద ఇది. అందుకని అపోజిషన్ టుక్ ఇట్ టు టాస్క్. నిన్న రాహుల్ గాంధీ, నేను ఈరోజు అఖిలపక్ష సమావేశం జరుపుతున్నారు. ఇది గుర్రం ముందు బండి ముందు గుర్రం వెనక అన్నట్టుగా అంతా అయిపోయి ఇప్పుడు 4 రోజులు కాబోతుంది, 28న మొదలైంది. ఈ దశలో ఈరోజు అఖిలపక్షం జరుపుతుంటే రాహుల్ గాంధీ నేను వెళ్ళటం లేదు, కానీ మోదీజీ కాంప్రమైజ్ అయ్యాడు. ఆ విధంగా విదేశాంగ విధానం కూడా కాంప్రమైజ్ అయింది. ప్రతిపక్షాలు కూడా లోక్సభలో అదే చాలా వరకు విమర్శ చేసాయి. ఆ విమర్శ ఒకటి మూట కట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు అడిగిన లాక్డౌన్ లాంటి సంకేతాలు, ఇప్పుడు దృష్టి మొత్తం క్రైసిస్ మీదకి వెళ్తుంది. అంతే కదండి. పొలిటికల్ పాలసీ ఇష్యూస్ నుంచి క్రైసిస్ మేనేజ్మెంటు, ప్రజల ఛాలెంజెస్ ఇటువైపు మరలాలి అన్నది కూడా ప్రభుత్వం మరలాలి. ఆలోచన కూడా అది వ్యూహాత్మకంగా కూడా అది అవసరం అవుతుంది ప్రభుత్వానికి. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. రైట్ సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, అంటే ఒక నిశ్చితమైన విశ్లేషణ, నిర్దిష్టంగా చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవటం కాదు, తన వైఖరి బయట పెడుతుంది.
వైఖరి ఉన్నది, ఇప్పటివరకు లుప్తంగా ఉన్న వైఖరిని బయట పెడుతోంది. మారిన అంతర్జాతీయ పరిస్థితులు, జియోపొలిటికల్ డెవలప్మెంట్స్ నేపథ్యంలో అనివార్యంగా ప్రధానమంత్రి ఆ ప్రకటన చేశారు. అది ఎనర్జీ లాక్డౌనా మరో లాక్డౌన్ అనే దాని మీద ఆ 7 వర్కింగ్ గ్రూప్స్ ఇచ్చే నివేదికని బట్టి ఆధారంగా చేసుకుని వెళ్తారు. ఓ పక్క ఆయనేమో ఎనర్జీ లాక్డౌన్ దిశగా సంకేతాలు ఇచ్చారు. పెట్రోల్ ఆయిల్ కంపెనీలు మాత్రం అబ్బాయి ఏం పర్లేదు, వీ హ్యావ్ ఇనఫ్ రిజర్వ్స్ విత్ అస్ అని చెప్పేసి అవి ఇండికేట్ చేస్తున్నాయి. సో ఈ గందరగోళం కొంత కొనసాగుతుంది. బట్ ఏంటంటే పరిమిత వేళలకి లోబడి ఎనర్జీ లాక్డౌన్ ప్రకటించే అవకాశం అయితే ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ పక్క దేశాలు, పాకిస్తాన్ ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసింది. వారానికి 4 రోజులే వాళ్ళు ఆఫీసులకు వచ్చేది, స్కూళ్ళకి సెలవులు ఇచ్చారు. శ్రీలంకలో కూడా అదే పరిస్థితి, మనం కూడా అదే పరిస్థితులకు వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఉన్న వనరుల్ని సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా వినియోగించుకొని పరిస్థితులు చక్కబడే వరకు